జై శ్రీరామ్ సార్. నా ఎదురుగా కస్టమర్ ఉన్నారు సార్. మీ పేరు సార్? ప్రవీణ్ గారు. మేడం మీ పేరు? అరుణ్ గారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎక్కడ ఉంటారు సార్? హైదరాబాద్లో సార్. ఇప్పుడు మా సైట్కి వచ్చారు, మీ ప్లాట్లో ఎస్పెషల్ 154లో నిలబడ్డారు, ఎలాగ అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. నాకు ఇలాంటి అట్మాస్ఫియర్ కోసమే నేను అక్కడి నుంచి ఇంత దూరం, ఎందుకు అక్కడ చాలా ఉన్నాయి రియల్ ఎస్టేట్, చాలా ఎంతమంది అయినా సరే. ఇంకా ఈ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ చూసి అండ్ మీరు మీరు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, లేకపోతే మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చినాను మీ వల్ల వచ్చాను. తర్వాత అండ్ ఈ అట్మాస్ఫియర్ అండి పీస్ఫుల్ గా ఉంది. మేడం మీరు ఏం చేస్తుంటారు మేడం? నేను గౌతమ్ మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తాను. ఓ ప్రిన్సిపల్ గా చేస్తున్నారు గౌతమ్ మోడల్ స్కూల్. చాలా థ్యాంక్స్ మేడం, మా దగ్గరకు వచ్చారు. ఫ్యూచర్ లో మా స్కూల్ కూడా సజెషన్స్ ఇవ్వాలి మీరు. ఇక్కడ స్కూల్ కడుతున్నారు సార్. ప్రవీణ్ సార్ ఎలా ఉంది చెప్పండి? బాగుందండి, చాలా బాగుంది. వెంచర్ అయితే చాలా నీట్ గా, చాలా పీస్ఫుల్ గా బాగుంది. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఇలాంటి అట్మాస్ఫియర్ మా ఆవిడ చాలా ఇష్టం. సో మేము వీడియోలో చూసి అవన్నీ నచ్చి ఇక్కడ వరకు వచ్చాం చూడడానికి. అండ్ మాకు కూడా ఇదంతా చాలా బాగా నచ్చింది. అంటే మేడం గారికి ఇష్టం అంటున్నారు, మీకు ఇష్టం లేదా సార్? నేను వచ్చాక నాకు కూడా చాలా ఇష్టం సార్. ఫస్ట్ మేడం గారు తీసుకుంటాను అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ మేడం గారు తీసుకునేటప్పుడు అంత దూరం అవసరం అనుకున్నామండి. ఎగ్జాక్ట్లీ, ఎవరైనా అనుకుంటారు కదా, ఇంత పెద్ద హైదరాబాద్ వదిలేసి అక్కడికి వెళ్ళడం, అంత దూరం వెళ్ళడం అవసరం అనుకున్నాము. కానీ మా ఆవిడ డిసైడ్ చేసేసి తీసుకోవాలి అని చెప్పేసి, ఇంకా ఆవిడ నమ్మిందంటే తీసేసుకోవాలి. ఇప్పుడు మీకు అనిపిస్తుంది సార్ ఆవిడ నిర్ణయం మంచి నిర్ణయం అని మీకు అనిపిస్తుంది? కరెక్ట్ తీసుకున్నారు. చాలా బాగుంది వెంచర్, చాలా నీట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏదైనా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానని చెప్పి మరి తీసుకొచ్చాను. అంత చాలా కష్టపడ్డారు మేడం. అలా ఇనిషియల్ గా. ఇప్పుడు ఇంకా అవసరం లేదు, ఆయన లాక్కెళ్ళిపోతారు. ఇంకా ఆయన చూసుకుంటారు మేడం. మీలాగే చాలా మంది పాపం, అంటే సార్ అన్నారు కరెక్టే, అంటే వేరే అన్ని దగ్గర ఇలాగ ఉండదు మేడం. కాబట్టి అలా ఉంటుందన్న డౌట్ ఎవరైనా పడాలి, నేనైనా పడతాను. ఫైనల్గా ఇక్కడికి వచ్చాక అదే సార్, మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. మీరు తీసుకున్నది 154 స్క్వేర్, ప్లాట్ నెంబరు 167 స్క్వేర్. ఇది వచ్చి స్ట్రీట్ పేరు ఐడియా ఉందా మేడం మీకు? ఇది కాదు మేడం. అదండి నేను అన్ని గుర్తుపెట్టుకున్నా ఫస్ట్ దగ్గర నుంచి. చాగంటి బొమ్మర పోతన గారి స్ట్రీట్, బొమ్మర పోతన గారి స్ట్రీట్లో ఉన్నారు మీరు. మీ స్ట్రీట్ బ్యాక్ సైడ్ వచ్చి గోస్వామి తులసిదాస్ గారు. సార్ మీ అమ్మాయికి ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ అండి. 2034 వరకు మేడం తీసుకున్న ఆఫర్లో మీరు ఇలాగే క్లీన్గా పెట్టాలి. మేము ఇలాగే ఇయర్లీ 3 times క్లీన్ చేస్తారు సార్. ఓకే, మీకు ఐడి కార్డ్ ఎంట్రీ ఉంటుందండి. ఐడి కార్డ్ లేకుండా మీరు ఎవరు రాలేరు. బ్యాంక్ లోన్ కూడా మేము 100% హెల్ప్ చేస్తాం మేడం. ఇలాగే ఉంటుంది. ఇక్కడ మాత్రం చెమటలు మాత్రం వస్తాయి మేడం ఇక్కడ. ఓకే, ఎక్కడ సార్ ఇక్కడ వాళ్ళంటే? కైక్లూరు, పామారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాం. ఆంధ్ర క్లైమేట్ తెలిసిందే. అదే కాకపోతే అక్కడ ఉండడం అలవాటు అయిపోయి మళ్ళీ క్లైమేట్ కి ఇలా చవన్లు పడుతుంది మేడం. అమ్మ మాట వీడియోలో చూసిన దానికి ఇక్కడికి పర్లేదా? మనం 100% అసలు ఏం డౌట్ లేదు, 1% కూడా డౌట్ లేదు. ఎలా చూపించారు అలా ఉంది ఎవ్రీథింగ్. నేనే మళ్ళీ ఆ వీడియోలో నేను అలా ఉంటాను అనిపించేలా ఉంది. మొత్తం మాత్రం చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారండి. చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ సార్ ప్రవీణ్ గారు. మీరు మేడం నాకు చెప్పారు, ఆయన చాలా ఫ్రాంక్ పర్సన్ అండి. ఆయనకు నచ్చకపోతే మాత్రం నాకు రిఫండ్ చేయాలని అడిగారు నన్ను. మేడం తప్పకుండా మేడం, ఆయనకే కాదు మామూలుగా మా కంపెనీలో ఉన్న ఆఫరు సార్కి నచ్చకపోతే స్పాట్లో ఇచ్చేస్తాను, మామూలుగా కూడా ఎవరికైనా ఇది ఉంటుంది అని మేడం చెప్పారు నాకు. ఇప్పుడైతే రిఫండ్ చేసే అవసరం లేదు మేము. వచ్చాము, మిమ్మల్ని చూసాము, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వెంచర్ చూసాము సార్. అంటే వచ్చేంత వరకు కూడా ఇంత లోపలికి అవసరమా అనిపించింది, కానీ ఒకసారి వెంచర్ లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఇంకా ఏదైనా సరే తీసేసుకోవాలనుకున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ మేడం. నా ఎదురుగా కస్టమర్లు ఉన్నారు. సార్ వచ్చి ప్రవీణ్ గారు, మేడం గారు వచ్చి అరుణ గారు. గౌతమ్ మోడల్ స్కూల్ ఏ బ్రాంచ్ మేడం ఇది? నల్గొండ, హైదరాబాద్. సార్ ఫైనల్గా ఓకే చేశారు ప్లాట్. మేడం చాయిస్ బాగుందని చెప్పారు సార్. అవునండి, నోట్తో చెప్పండి సార్ అది. వచ్చేంత వరకు ఒకలాగా, వచ్చాక ఇంక ఇప్పుడు నాదేం లేదు, ఇంకా ఆయన ప్రాసెస్. అంతకు ముందు మీకు నచ్చింది, సార్కి నచ్చలేదు, చూసాక సార్కి నచ్చింది, ఇంకా సార్ చూసుకుంటారు. అంటే తొందరగా లేడీస్ ఏమన్నా అంటే మమ్మల్ని గెలవనివ్వరు కదా, వచ్చాక యాక్సెప్ట్ చేశారు.
ఆయన హ్యాపీ హ్యాపీ. ఆయన చెప్తులేదు మేడం, మరి మీరే చెప్తున్నారు. గెలవనియర్ అంటారు కానీ గెలుచుకుంటారండి. అది కరెక్ట్ మేడం, అది కరెక్ట్. హ్యాపీ అండి, ఓవరాల్ గా అన్ని చూసాము, అంత బాగున్నాయి. అమౌంట్ పే చేసి వెళ్తున్నాం, మళ్ళీ రిజిస్ట్రేషన్ టైంకి వస్తాం. మేడం ఇక్కడ వాతావరణం ఎలా ఉంది? సూపర్ ఉందండి. అసలు అది చూసి బస్ క్యాన్సిల్ చేసి ఇంకొక రోజు ఉందామా అంటున్నారు ఇప్పుడు. అడిగారు అవును సార్, ఇందాక కూడా అన్నారు ఇంకొక రోజు ఉందాం అని, ఇందాక కూడా అన్నారు సార్. వర్కింగ్ ఎంప్లాయీస్ కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది, ఉందామంటున్నారు. ఇంకా బుక్ చేసేటప్పుడు బట్ ఏంటంటే లేదు కానీ ఇక్కడికి వచ్చాక ఉందామంటున్నారు. మరి ఏం చేయాలి చెప్పండి, వెళ్తున్నాం కానీ సూపర్ అట్మాస్ఫియర్. చాలా సంతోషం ప్రవీణ్ గారు. మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు స్టే ఇక్కడ అరేంజ్ చేస్తాను. చాలా బాగుంటది, నైట్ ఫైర్ దగ్గర నుంచి అన్ని బాగుంటాయి మేడం. వీఆర్ వెరీ హ్యాపీ మేడం. మా సర్వీస్ ఎలా ఉంది మేడం? సూపర్ అండి. ఫాలో అప్ సార్, తులసి సార్ కానీ మీరు కానీ ఇద్దరు అసలు అంటే ఎవరు కూడా ఇంత ఫాలో అప్ చేసి, అంటే ఇంత మర్యాదగా మంచిగా ఫాలో అప్ చేసి ఎక్కడ మేము చూడలేదండి. చాలా బాగా చేశారు. ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు, ఇక్కడికి వచ్చేంత వరకు మినిట్ ఫాలో అప్ చేసుకున్నారు. ఎక్కడ ఇబ్బంది పడకుండా. హాఫ్ అన్ అవర్ హోటల్ దగ్గర లేట్ అయితే సార్ వచ్చేసారు. అక్కడ వాళ్ళకి వచ్చి మంచి కంఫర్ట్స్ ఇచ్చారండి. మేడం అమ్మ మాట వీడియోలో చెప్పింది 100% అలాగే ఉందా లేకపోతే తక్కువ? 100 ఎగ్జాక్ట్ గా. ఎక్కడ వెంచర్స్ లో గానీ, అక్కడ చూపించిన విధానం గానీ, ఇక్కడ గానీ కూర్చొని భోజనం చేసేంత వరకు కూడా ఇంత కూడా తేడా లేదండి. ఎగ్జాక్ట్ గా అమ్మ మాట కరెక్ట్ గా చెప్పారు జయమ్మ గారు. జయమ్మ గారు ఆవిడ బట్టే ఇంకా నేను వచ్చింది. ఎందుకంటే ఆవిడ అన్ని కరెక్ట్ గా చెప్తారు కాబట్టి ఆయన ఫాలో అయ్యి వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక ఇంకా ఆవిడ మర్చిపోయా, మీ ఫాలో అప్ బాగున్నాయి. ఇంకా అది మేడం ఆవిడ వల్ల మేము చేయగలిగాం మేడం. ఆవిడ పాపం మా సబ్స్క్రైబర్స్, మా ఫ్యామిలీ అంటారు ఆవిడ. అవును, ఫ్యామిలీ అంటారు. అదే వీడియోలో కూడా చెప్పారు కదా, వస్తే మా వాళ్ళు బాగా చూసుకోండి ఇదే అని చెప్పారు కదా ఆవిడ. అసలు మేడం మేమేమి ఓకే, మా మీద ఏం కంప్లైంట్ ఉండదు కదా? 1% కూడా. సార్ ప్రవీణ్ సార్ బాగుందండి, చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ సార్. నాకు మేడం గారు మెచ్చుకునేది కాదు, మీరు మెచ్చుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆవిడ ఓకే అవి ఫస్ట్ అడ్వాన్స్ కట్టారు. మీకు ఫోన్ లో చెప్పారు సార్, మా హస్బెండ్ అంత దూరం ఎందుకు హైదరాబాద్ లో అన్నారు. అయినా వచ్చారు, వచ్చిన తర్వాత ఇక్కడే బాగుంది అంటున్నారు. ఫ్యూచర్ లో ఇక్కడ వచ్చి కట్టుకుందాం అంటున్నారు. మేడం జనరల్ గా కూడా నేను కూడా చెప్తున్నాను కదా, జనరల్ గా లేడీస్ చేసినప్పుడు తెలియక ఏమన్నా జరుగుతుందేమో అని నేను కూడా ఫీల్ అవుతాను. బట్ ఒకసారి చూసేదాకా ఏదన్నా అంతే కదా మేడం. ఒకసారి ప్రవీణ్ గారు కూడా అలాగన్నారు. ఫైనల్ గా కంగ్రాచులేషన్ సార్. మీ అమ్మాయి గురించి ఒక అద్భుతమైన ప్రాపర్టీ. మీ ప్లాట్ నెంబర్ కూడా నాకు బాగా ఇష్టం. ఆ నెంబర్ ఎవరు తీసుకుంటారా అనుకునేవాడిని. యాక్చువల్ గా నా బీటెక్ రోల్ నెంబర్ సార్ అది. ఓ నా మెయిల్ ఐడి కూడా అదే ఉంటది, అందుకని ఆ 154 నంబర్ కూడా అలా 154. ఎక్సలెంట్. మెయిల్ ఐడి కూడా అదే, దాని నెంబరే. అది అలా ఫాలో అవుతూ వస్తుంది ప్రతి దాంట్లో. దేవుడు ఆ సెంటిమెంట్స్ కొంచెం మందిని అలా ఫాలో అవుతాయి లైఫ్ టైం. అందుకే అది మొన్న తీసుకున్నారు కాబట్టి దొరికింది, ఇప్పుడైతే లేదు. అది కూడా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామ్.